హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్లోయింగ్ గ్రో విత్ నందు. సో ఇవాళ మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటో తెలుసా? హోమ్ మేడ్ సెర్లాక్. ఎస్, బయట దొరికే సెర్లాక్స్ పిల్లలకి అస్సలు అవాయిడ్ చేసేయండి. పెట్టద్దు, పిల్లలకి అంత హెల్త్కి మంచిది కాదు. దేనికంటే దాంట్లో ప్రిజర్వేటివ్స్ అనేది చాలా యాడ్ చేస్తూ ఉంటారు. సో మనం ఇలా సింపుల్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఈజీగా 2 to 3 months పిల్లలకి మనం పెట్టచ్చు. సో దీనికోసం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 2 glasses రైస్ తీసుకోవాలి. 2 glasses రైస్కి సరిపడా ఒక హాఫ్ గ్లాస్ కందిపప్పు, హాఫ్ గ్లాస్ ఎర్ర కందిపప్పు, మసూర్ దాల్ అంటారు, అండ్ హాఫ్ గ్లాస్ పెసరపప్పు. నేను ఇక్కడ పెసరపప్పు తీసుకుంటున్నాను, పొట్టు లేనివి. మీరు పొట్టున్నవి తీసుకుంటే చాలా మంచిది. అండ్ ఒక పావు కప్పు పల్లీలు, ఒక పావు కప్పు సగ్గుబియ్యం కూడా వేసుకొని సరిపడా ఉప్పు వేసుకొని మంచిగా 2 to 3 times నీట్గా వాష్ చేసుకోవాలి వాటర్తో. సో మంచిగా వాష్ చేసేసుకున్న తర్వాత మొత్తం ఎండలో ఎండబెట్టండి. సన్లైట్లో ఎండబెట్టాలి ఒక 3 to 4 hours. ఆ తడంతా పోయే వరకు డ్రై చేసుకుంటే సరిపోతుంది. సో కంప్లీట్గా డ్రై అయితే మనకి గ్రైండ్ చేసేటప్పుడు చాలా ఈజీగా గ్రైండ్ అవుతాయి. సో గ్రైండ్ అయ్యేటప్పుడు మనకి ఏ రిస్క్ అనేది ఉండదు. సో చూసారా, కంప్లీట్గా డ్రై అయితే అయిపోయాయి. ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలి. దాదాపు 30 to 40 minutes పడుతుందండి ఇవన్నీ ఫ్రై చేసుకోవడానికి. జాగ్రత్తగా లో ఫ్లేమ్లో నీట్గా వేయించుకోవాలి. మళ్ళీ హై ఫ్లేమ్లో వేయించితే పైన వేగిపోతుంది, లోపల వేగదు. మళ్ళీ మనకి గ్రైండ్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లం అయిపోతుంది. సో నీట్గా లో ఫ్లేమ్లో వేయించుకుంటే ఆ స్మెల్ వస్తుంది. మనకు ఆ స్మెల్ వచ్చినప్పుడు ఈజీగా అర్థమైపోతుంది. సో దీంట్లో వేసినవన్నీ చాలా హెల్దీ అండి. బయట తెచ్చుకునే సెర్లాక్లో చాలా ప్రిజర్వేటివ్స్ అనేది యాడ్ చేస్తూ ఉంటారు. సో బేబీస్కి అంత మంచిది కాదు. ఈ సెర్లాక్ వచ్చి 6 months నుంచి 3 years వరకు పిల్లలందరికీ పెట్టచ్చు. అండ్ 2 times కూడా పెట్టచ్చు మీకు కావాలంటే కూడా. సో సేఫ్ ఫుడ్ అనేది పిల్లలకి ఇస్తూ ఉండడానికి ట్రై చేయండి. ఇప్పుడైతే అవి చల్లారిపోయేదాకా పక్కన పెట్టేసుకోవాలి, వేయించుకున్నాం కదా. సో మరొక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక హాఫ్ కప్ బాదం పప్పు, హాఫ్ కప్ జీడిపప్పు లైట్గా వేయించి పక్కన పెట్టేసుకోండి. దీంట్లో మనం వేసినవన్నీ డైజెస్ట్ అవ్వడానికి ఒక 3 tablespoon వాము యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక 2 tablespoon సోంపు యాడ్ చేస్తున్నాను ఆ ఫ్లేవర్ కోసం. ఇవి కూడా లైట్గా వేయించి పక్కన పెట్టేసుకొని ఒకసారి మనం ఇందాక వేయించుకున్న రైస్వి, అలాగే డ్రై ఫ్రూట్స్, ఈ వాము, ఇవన్నీ మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని ఫైన్ పౌడర్ అయ్యే వరకు పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోండి. సో చూసారు కదా, ఫైన్గా పౌడర్ అయిపోయింది. నేను ఇక్కడ జల్లి పట్టట్లేదు, మీకు కావాలంటే జల్లి పోసుకోవచ్చు. మార్నింగ్ ఈవినింగ్ పెట్టచ్చు, లేదా ఆఫ్టర్నూన్ పెట్టచ్చు, మన ఇష్టం అండి. పిల్లలకి చాలా హెల్దీ ఇది పెడితే. సో మీరు కూడా తప్పకుండా మీ కిడ్స్కి ఈ సెర్లాక్ అనేది అలవాటు చేయండి. 6 months to 3 years ఎవరికైనా పెట్టచ్చు. 8 జార్లో స్టోర్ చేసుకుంటే 2 to 3 months వరకు ఈజీగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం అస్సలు ఉండదు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.